మండుటెండల్లో మధుర రుచిని పంచే మామిడి తోటలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పూత, పిందె, కాయ పెరిగే దశలో ఉన్నాయి. పూత, పిందె దశలోని తోటలు పలు రకాల చీడపీడలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తేనెమంచు, తామర పురుగులు, కాయతొలుచు పురుగు, పిండి నల్లి, టెంక పురుగులు, అలాగే తెగుళ్లలో బూడిద, మసిమంగు తెగుళ్లు మామిడిని వివిధ దశల్లో ఆశిస్తాయి. ఈ చీడపీడల నివారణకు మామిడి తోటల్లో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలో తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవన అధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఇప్పుడు మామిడి పంట చాలా కీలకమైనటువంటి దశలో ఉంది. పూత దశలో ఎక్కువగా మామిడికి ఆర్థికంగా నష్టాన్ని కలిగించేది తేనెమంచు పురుగు. ఫిబ్రవరి నుండి మార్చి నెలాఖరు వరకు కూడా దీని ఉధృతి ఉంటుంది. దీనివల్ల పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. మామిడి పూత రాలిపోవడానికి తేనెమంచు పురుగులు చాలా ముఖ్య కారణమని మనం చెప్పవచ్చు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్య ఆశించే తేనెమంచు పురుగులు లేత కొమ్మలు, చిగుళ్ళు, పూత నుంచి రసాన్ని పీల్చి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. తేనెమంచు పురుగులు విసర్జించినటువంటి తీయటి జిగురు పదార్థంపై నల్లటి బూజు లాంటి మసి తెగులు వ్యాపించి ఈ కిరణజన్య సంయోగ క్రియని ఆటంకం ఏర్పడుతుంది. తోటల్లో నీళ్లు నిల్వ లేకుండా ఉంటే దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. మరి దీనికి రసాయనాల ద్వారా మనము నివారించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లీటర్ నీటికి లాంబ్డా సహిలోత్రిను 1 నుంచి 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథియేటు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవడానికి సూచించవచ్చు. తర్వాత ముఖ్యమైనది కాయ తొలిచే పురుగు. దీని ఉధృతి చిన్న కాయ దశ నుండి పెద్ద కాయ దశ వరకు కూడా ఉంటుంది. మరి కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ లేదా పిందెల గుత్తులు చెట్టుకు వేలాడడం అనేది ఈ యొక్క పురుగు ఆశించిన చెట్లలో మనకి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. గోళీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు 1 కన్నా ఎక్కువ కాయలకి నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో తల్లి పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మరి దీని నివారణకి మనము మామిడి పంట పూర్తయిన తర్వాత ఎండు కొమ్మల్ని తీసివేసి నాశనం చేయాలి. అదేవిధంగా వేప గింజల కషాయం కానీ లేదంటే వేప నూనె కానీ లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు పిచికారీ చేసిన ఎడల ఈ పురుగును కూడా మనం అదుపులో తెచ్చుకోవచ్చు. క్లోరిపైరిపాస్ 20 ఈసి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున 2 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మామిడిలో తామర పురుగులు. ఈ తామర పురుగులు అనేవి మామిడి పూత, కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలుగజేసే పురుగుల్లో ముఖ్యమైనవి. ఈ పురుగులు పుష్పగుచ్చాలపైన, పిందులపైన చర్మం గీకి చర్మం బేటల వారి రాతిమంగ ఏర్పడేటట్టుగా చేయడం వల్ల కాయ నాణ్యత అనేది పడిపోతుంది. ఈ పురుగుల నివారణకి ఫిప్రోనిల్ 5 ఈసి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ లీటర్ నీటికి 1.5 గ్రాములు లేదా డైమిథియేట్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. తర్వాత ముఖ్యమైనది మామిడిలో పిండి పురుగు. వీటి తీవ్రత ఫిబ్రవరి, మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. ఈ పిండి పురుగు మామిడి పిందె లేదా కాయలపైన, కాడలపైన తెల్లటి పిండి వంటి పదార్థపు కవచం కలిగి ఉన్నటువంటి చిన్న పురుగులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. ఇది వదిలే జిగట పదార్థం వల్ల కూడా పిందె, కాయలపైన మసి తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకి తొలకరిలో మొదల దాకా దగ్గరగా దున్నకాలు అనేది చేయాలి. మరి చెట్టుకి 1 మీటర్ ఎత్తులో పాలిథిన్ షీట్స్ కట్టడం వల్ల, అదేవిధంగా చెట్టు మీటర్ ఎత్తు వరకు గ్రీజు పూయడం ద్వారా ఈ తల్లి పురుగులు చెట్టుపైకి పాకకుండా మనం నివారించవచ్చు. రసాయనిక వినియోగాలని మనం పరిశీలించినప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని చెట్ల భాగాలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. మరి మామిడిలో తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యమైనది బూడిద తెగులు. మరి ఈ తెగులు ఆశించడం వల్ల మామిడి పూతపై, రెమ్మలపై, పిందులపై బూడిద రంగు బూజు ఏర్పడుతుంది. మరి తెగులు ఆశించడం వల్ల పూతలు, లేత కాయలు కూడా రాలిపోవడం జరుగుతుంది. మరి దీని నివారణకి నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున లేదా హెక్సాకొనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ పిచికారీ చేయడం వల్ల ఆ బూడిద తెగులను నివారించవచ్చు. అదేవిధంగా మసిమంగు లేదా సూటిమోల్డ్ అంటారు. ఈ తెగులు కాప్టోడియం అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు తేనెమంచు పురుగు ఆశించడం వల్ల లేదా పిండి నల్లి లాంటి రసం పీల్చే పురుగులు విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. ఈ తెగులు వల్ల ఆకులపైన మసిపోసినట్టు నల్లటి పొర ఏర్పడుతుంది. కిరణజన్య సంక్రియ జరగకపోవడం వల్ల తద్వారా కాయ ఎదుగుదల, దిగుబడి క్షీణించడం జరుగుతుంది. ఈ తెగులు ఎక్కువగా గుబురుగా ఉన్న చెట్లలో వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకి కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ కలిపినటువంటి మిశ్రమం
మిశ్రమాలని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున ఆకులు, కొమ్మలు, రెమ్మలు తడిచేట్టుగా పిచికారీ చేయాలి. తేనెమంచు పురుగు, అదేవిధంగా పిన్నెలల్లి ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి పూత సమయంలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. మరి ఆకులపైన ఉన్న ఆ మసి తొలగించడానికి 2 కిలోల గంజి పొడిని 4 లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి ఉడికించి తర్వాత మిగతా నీరు పోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారు చేసుకొని ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారీ చేయాలి. 4-5 రోజుల తర్వాత నీటిని అయినా పిచికారీ చేస్తే కూడా చాలా వరకు మసిమొంగ అనేది తొలగించబడడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సస్యరక్షణ చర్యల్ని, సూచనలను పాటించి మామిడిలో తెగుల్ని సమర్థవంతంగా అరికడతారని ఆశిస్తున్నాం.